శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మొన్న 3 రకాల పులపతో 3 రకాల వడియాలు పెట్టాను కదా, చూశారు. మరి పిండి ఉడికించే విధానం చూపించాను కదా, అదేనండి. మరి బాగా పుల్లగా ఊరిన గంజి అంటే కలినీళ్ళు అంటారు అవి. ఎందుకంటే అలా ఊరబెట్టుకుని బియ్యం కడిగిన నీళ్లు అన్నం వచ్చిన గింజ ఊరబెట్టుకుని అది లచ్చించారు పెట్టుకుంటారు. వారం రోజులు ఎత్తు ఉండాలి మనం రోజు కూడా. పై నీళ్ళు తీసేత్తు మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు అన్నం వచ్చిన గింజ చల్లారిక ఎత్తే బాగా పులుస్తుంది. వారం రోజులు నాడికి లచ్చించారు ఊరుతుంది అనమాట. అందులో అన్నీ వేసుకుని లచ్చించారు పెట్టుకుంటాం. అది కూడా ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టానండి. ఆరోగ్యమైన వంటే కదండి. మరి నాకు తెలిసింది నేను చెప్పాలని చేసి పెడుతున్నాను. సరే, అయితే అలా ఊరిన లచ్చించారుతో చక్కగా లచ్చించారు పెట్టకుండా ఆ వాటర్తో ఈ వడియాలు పెట్టానండి. లచ్చించారు వడియాలు అయితే వాసన చూస్తుంటే లచ్చించారు వాసన వస్తున్నాయండి. చక్కగా నీళ్ళు మరిగేటప్పుడు నైట్ నానబెట్టుకున్న బియ్యం చక్కగా మిక్సీ పట్టుకుని జీలకర్ర, ఉప్పు, కొంత పచ్చిమిరపకాయల పేస్టు, కారానికి సరిపడ్డది వేసుకుని చక్కగా అది చిక్కగా ఉడికించుకుని, చిక్కగా అంటే గట్టిగా కాదులేండి. మనం ఎప్పుడు కూడా కొప్పు బియ్యం నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ కొప్పు బియ్యానికి 7 కప్పులు వాటర్ అక్కడ పెట్టుకుని ఎసరు పెట్టుకున్న పిండిలో నీళ్ళు కలుపుకున్న ఆ నీళ్ళే వాడుకోవాలి. 7 కప్పులు కొప్పుకి 7 కప్పులు లెక్క అన్నమాట. చక్కగా పెట్టుకుని కొత్త పిండి ఉడికితే జిగురు వస్తుంది బాగా. మనం సొగ్గుబి వేయవలసిన అవసరం లేదు. అప్పుడు జిగురు వచ్చిన పిండి వడియాలు పగలవు. తర్వాత ఏగినప్పుడు గుల్లగా పువ్వుల్లాగా ఇడుచుకుని ఎగుతాయి అన్నమాట. అందుకు బియ్యం నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవడమే పిండి చాలా బాగుంటుందండి వడియాలకి. అలా ఉడకబెట్టాను అనమాట. బియ్యం రాత్రి నానబెట్టుకున్నానండి. 1 కిలో బియ్యం నానబెట్టానా. ఈ 3 రకాల వడియాలకి సరిపెట్టుకున్నాను నేను నా ఉజ్జాయింపుని వేసుకుని. ఇవి లచ్చించారు వడియాలు. చక్కగా పుల్లటి గింజని చెప్పాను కదా, వారం రోజులు ఊరబెట్టింది ఉంచుకున్నానండి వడియాల కోసం. పిల్లలకి హెల్దీ మంచిది అని. లచ్చించారు ఎంతో మంచిది. మరి కాసుకుని తాగమంటున్నారు కదా, పాడేసి గంజి అండి, కింద కొంపేసి బియ్యం నీళ్ళే. అది ఊరబెట్టుకుని మనం లచ్చించారుగా పూర్వం అదే కూరలో వంటలో చేసుకునేవారు. మరి కూరాటకుండా నీవరు కూర లేనప్పుడు ఆధారమవుతుంది. లచ్చించారు ఉంది కదా, 4 రోజులు అయిందనుకో బాగానే ఊరుంటుందని అందులో 4 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంత ఉప్పు కారం వేసి మరిగించుకుంటే లచ్చించారు. అదే ఆ రోజు కూర భోజనం. ఉన్నది చెబితే ఏదో ఊరుకు దూరం అంట. చాలా రకాలుగా ఒక్కొక్కరు ఉన్నారనుకోండి, ఒక వీడియో పెడితే 10 మందికి నచ్చుతుంది అనుకో, ఒకరికి నచ్చకపోవచ్చు. చూడటం మానేయాలి. ఇకట మాటలు మాట్లాడకూడదండి. నేను పుల్ల మిరపకాయలు వేసాను చూసారా, పుల్ల మామిడికాయతో ఊర మిరపకాయలని. దానికి ఒక అతను కామెంట్ పెట్టాడు, మీకు బుద్ధి ఉండాలి అని ఏదో పెట్టాడండి. ఆ బుద్ధి ఏంటో నేను మాట్లాడతాను తర్వాత. చక్కగా అయితే లచ్చించారు వడియాలి కదా. ఈ పుల్ల మజ్జిగ వడియాలండి. పుల్లటి మజ్జిగ చక్కగా 4 రోజులు కొంచెం దాసి ఉంచాను. అయితే 1 లీటర్ పావు ఎంతో వచ్చింది. అంటే మనకి బాగా పులాలు కాబట్టి ఏం చేయాలంటే 4 రోజులు మజ్జిగ దాచుకుంటున్నాం కదా, కొంచెం ఉప్పు వేసేయాలండి. ఈరోజు తీసుకున్న మజ్జిగ ఉప్పేసేసి అందులో రేపు కొంచెం ఎల్లుండి కొంచెం వేస్తే బాగా పుల్లగా అయిపోతుందండి. చాలా పుల్లగా అయిపోతుంది. మీకు వడియాల కోసమని కాదు, బాగా పుల్ల మజ్జిగ కావాలన్న వాళ్ళు కూడా ఉప్పు వేసి ఉంచుకోవటం వల్ల బాగా పులిసిపోతుంది అనమాట. అలా వేసేసి ఉంచితే 1 లీటర్ పావు ఎంతో ఉంటుందండి చిక్కటి మజ్జిగ. దాంతో ఇలాగ చక్కగా ఇందులో 3 కూడా పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, ఉప్పు మాత్రమే వేసాను. వాటర్ అంటారా, 1 కప్పుకి 7 కప్పులు ఉజ్జాయింపుని పెట్టేసుకున్నానండి. మజ్జిగ వేసినా మనం అలానే లచ్చించారు నీళ్ళు వేసినా ఏదన్నా లెక్క కొలతే అలాగే పెట్టేసాను. ఇవైతే పుల్ల మామిడికాయతో పెట్టానండి. చక్కగా పుల్లటి కాయ అయితే మనం ఉడకబెట్టి పిండికి సరిపోద్ది. ఎండిన తర్వాత ఎలా ఉన్నాయంటే ఇలా నోట్ వేసుకున్న పుల్లగా చాలా బాగున్నాయండి. ఈ 3 కూడా మీకు వేపి నేను చూపిస్తాను. ఇప్పుడు పిల్లలకి కురుకురే అని అదేంటి బంగాళదుంప చిప్స్ అయ్యి ఒకటి పుల్లగా ఉంటుంది కదా. మా పెద్ద పాప గారు బాబు అయితే పెద్దోడే అయినా కానీ అమ్మ నువ్వు చేసింది బాగుంటుంది అంటాడు. 2 సంవత్సరాలు నేను పెంచానండి. నా దగ్గర ఉన్నాడు. పాప వాళ్ళు జాబ్ కొరకు వెళ్ళిపోతే అందుకు అమ్మ అని పిలుస్తాడు. చిన్న పాప గారు బాబు, మరి బాబు గారు బాబు, చిన్నోళ్ళలో ఇలాంటి పుల్లటి అంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళ కోసం శ్రద్ధ తీసుకుని చేశాను. పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా అని మీకు నేను చెబుతున్నాను అనమాట. చక్కగా ఈ 3 కూడా మీకు వేయించి నేను చూపిస్తాను. గుప్పుడు వేయించి నేనండి. మరి పుల్ల మామిడికాయతో ఊరమిరపకాయలు వీడియో పెట్టాను, తీసానండి. చక్కగా అంటే
మా అమ్మగారు చెప్పారని గుర్తుండి పిల్లలు చిన్నప్పుడు ఎన్నిసార్లు వేసాను గుర్తుంది కానీ మర్చిపోయాను. నేను ఇలా వేద్దాం కదా అని గుర్తులేదు, ఏదన్నా చూస్తే చేసేస్తానండి. అలాంటిది గుర్తులేదు. సరే మామిడికాయ చూసి మా వారు హోల్సేల్గా తెస్తారండి, ఏదో పెద్ద వ్యాపారంలాగా. ఇంట్లో కూరలకైనా కూడా తాజాగానే ఉంటాయి. 2 కేజీలు, కేజీన్నర అలాగే ఇన్ని పచ్చిమిరపకాయలు తెస్తారు. చక్కగా ఎక్కువ మాకు చట్నీలు అవి వాడుకో ఉంటుంది అనమాట. సరే ఒక కాయ వేసి, కానీ కాయలు కేజీ కాయలు పచ్చిమిరపకాయలు వేసి ఊరబెట్టానండి. మనం వామ్ వేసి ఊరబెట్టుకున్నా, జీలకర్ర వేసి ఊరబెట్టుకున్నా, మసాలా వేసి ఊరబెట్టుకున్నా, మరి మామిడికాయతో చేసుకున్నా, ఎలా చేసుకున్నప్పటికీ కూడా మజ్జిగ అనేది కొంచెం అన్నా వేయాలి. ఆ మజ్జిగ వేయటం వల్ల కాయలు ఊరినప్పుడు తెల్లగా వస్తాయి, ఎండాక ఇంకా తెల్లగా ఉంటాయి, ఏగినా కూడా తెల్లగా ఉంటాయి. మజ్జిగ వల్ల ఇలా స్వాంజిలాగా గుల్లగా అవుతుంది అన్నమాట పచ్చిమిరపకాయ. అందుకు మనం ఎలా ఊరబెట్టుకున్నా మజ్జిగ వేయాలి. నేను వేస్తాను, మరి ఉన్నవాళ్ళ సంగతి నాకు తెలియదు. అయితే నేను అవి పక్కన పెట్టేసి మళ్ళా బాగున్నాయి కదా ఈ కాయలు అని 2 కేజీలు వేసాను. వీడియో తీస్తుంటే వీడియో కట్ అయిపోయిందండి. 4 నిమిషాలు వచ్చింది, పూర్తిగా చూపించలేదు. అదే పెట్టేశాను. అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో 2 కేజీలు వేసాను. అవి బాగా పెద్ద పెద్ద కాయలు. అంటే 2 కేజీలు ముందేసాను అంటున్నాను, అవి చెక్కలు చేసేసానండి, తొడుములు తీసేసి. మళ్ళీ తెచ్చారంటున్నాను కదా, అంటే మామిడికాయ వేసి వేస్తానన్నానని ఎక్కువ తీసుకొచ్చారు. అయితే 2 కేజీలో 3 కేజీలో మరి అంచనా తెలియలేదు. అవి బద్దలు కోసేసాను, చెక్కలు కోసేసాను, పెద్ద పెద్ద కాయలు. ఈ ఊరబెట్టే విధానం నేను పుల్ల మామిడికాయ మిక్సీ పట్టి మజ్జిగేసి అన్నీ చూపించానండి. చక్కగా మెంతులు, మరి ధనియాలు, జీలకర్ర కూడా వేయించి కలిపాను అందులో. అవి తీసాను, వీడియో పెట్టాను. చూస్తున్నారు, చాలామంది చూశారు. ఒక ఆయన ఏమన్నారంటే, మరి మీరు ఊరబెట్టినప్పుడేమో బద్దలు లేవు కదండి, తొడుములు లేవు కదా, మరి తర్వాత ముచ్చులు ఎలా వచ్చినాయి అండి అని ఒకరు అడిగారండి. తప్పు లేదు, ఎందుకంటే సరిగా అది గమనించారనుకోండి అర్థమవుతుంది. నేనేమన్నాను, పుల్ల మామిడికాయలు ఊరబెట్టిన మిరపకాయలు నా దగ్గర ఉన్నాయండి, నేను వేపు చూపిస్తాను నేను వేసినవి అని నేను వీడియోలోనే మాట్లాడాను. ఏమండి నేను ఇలా మాట్లాడాను కదా, కాయలు వేసానని, కాయలు వేసినవి చూపించాను, తర్వాత బద్దలు వేసినవి పక్కన ప్లేట్లో ఉన్నాయి, మీకు బద్దలు కూడా వేసి చూపించానని మాట్లాడాను. ఇప్పుడు అది నేను తప్పు అంటలేదు, రైటు అంటలేదు. ఎదటివారు అందరూ ఒకలాగా అర్థం చేసేసుకోరు కదండి. నేను కూడా పొరపాటు అవ్వచ్చు కదా, అలానే అనుకున్నాను. ఇప్పుడు దానికే ఇంకొక అతను ఏమని పెట్టాడంటే, బుద్ధుందా మీకు అని పెట్టాడండి. మరి బుద్ధులు జ్ఞానాలు నేర్పిస్తాడేమో, మరి మగోడో ఆడదో, పెద్దోళ్ళో చిన్నోళ్ళో నాకైతే తెలియదు. ఏమంటామంటే గమ్ముని ఇలాగా చెడ్డగా బాధపడేలా కామెంట్లు పెట్టారనుకోండి, పెంపకం అలాంటిది, తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు అని పాపం దారుణంగా అన్యాయంగా తల్లిదండ్రులు బలైపోతారు. ఎందుకంటే మరి వాళ్ళనే కదా అంటారండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు బిడ్డలో ఎలా పెరుగుతున్నారో, ఎలా తిరుగుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఏం తెలుస్తుంది తల్లిదండ్రులకి. మనం ఏమంటాం పుసుక్కుని, ఆ పెంపకం అలాంటిది, ఆ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు అని ఎత్తాం పుసుక్కుని. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారండి. అది నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను తల్లి స్థానంలో ఉన్నాను, నాకు తెలుసు. బుద్ధి ఉండాలి అంటే దేనికని పెట్టారు అది అసలు. ఇప్పుడు నేను పెద్దదాన్ని, నేనేమి చిన్నదాన్ని కాదు. అందరూ ఎలాగా 4 రకాలుగానో పెడుతున్నారు, నేనైతే మసిపూసి మారేడుకాయ చేసి చూపించడం నాకు చేత కాదు. ఉన్నది మాత్రం మాట్లాడి నేను చేసేది మాత్రం చూపించగలను, ఇంతవరకే నాకు తెలుసు. అలా అన్ని రకాలు తెలుసుంటే దీనికి తమ్మేలు పెడతారంట, ఇదంతా మీరు చూసేలాగా ఏదేదో చేస్తారా, ఏమీ నాకు తెలియదు. ఒక వీడియో తీయటం మీకు పెట్టడం, దీనివల్ల ఏమవుతుందో కూడా నాకు తెలియదు. చేస్తున్నానండి ఇలాగా. ఇప్పుడు ఒకళ్ళ మాటలు అనేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధులు నేర్పుకుని మరి మంచి మార్గంలో నడుపుకుని పెంచుకుని అప్పుడు ఎదటి వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు నేర్పడానికి తయారవ్వండి. అంతేగాని ఒకళ్ళొక మాట అనే ముందు ఎంతో ఆలోచించాలి. దవడ మీద తాసిపెట్టి కొట్టేమనుకో కాంచేపటికి నిప్పు తగ్గిపోద్ది, మాట జీవితాంతకాలం ఉండిపోద్ది. మీరు పెట్టారనుకోండి, నాకు కామెంట్ పెట్టారు, అది చాలామంది చూస్తారు, ఈ బుద్ధులేనుడు ఎవడో పెట్టాడు అని అనరా అంటే ఒక్క మాటని 10 మాటలు అనిపించుకోవటం అంతే. ఏమండి మిమ్మల్ని అందరినీ మీరు వీడియో చూడండి అని అడిగేమా మేము? నేనే కాదండి, నాలా చాలామంది చేసి పెడుతూ ఉన్నారు.
చాలామందిని బాధ పెట్టి మెసేజ్లు పెడుతూ ఉంటారు మీరు. చాలా తప్పండి. మీకు ఇష్టం లేదు చూడటం మానేయండి. ఒకళ్ళు మీరు అంటానికి సరిపోరండి. వాళ్ళని మీరు పెడుతున్నారా, మీరు పోషిస్తున్నారా అంటానికి మీకు అవసరం అనుకుంటే చూడండి, చూడాలనుకుంటేనే. లేదంటే మానేయండి. మీరు 100 ఆవుల్లో ఒక ఆవు ఈసిపోయిందనుకోండి, ఏమీ పర్వాలేదు. ఇంకా 99 ఉన్నాయి కదా, అది చాలు. ఎవరికన్నా ఇది ఇలా చేసింది చూసి అలా చేసుకున్నారే అనుకోండి, అదే చాలు అనుకుంటామండి. యూట్యూబర్ అంటే మీకు ఎవరికి సులతన వద్దు. పెద్దవాళ్ళని లేదా, చిన్నవాళ్ళని లేదా, తెలిసిన వాళ్ళ, తెల్లని వాళ్ళ, అందులో ఎంత కష్టపడతారు వాళ్ళు, అదేం అక్కర్లేదా మీకు? ఛానల్ ఇలాగా వీడియో తీయడం నాకేమీ తెలియదు. నేను చాలా ఇబ్బంది పడి, చాలా కష్టపడి, చాలా శ్రమపడి, తప్పు వచ్చిందంటే కట్ చేసేయటమే తప్ప తప్పు వచ్చిన ముక్క కట్ చేసి పెడతారంట. అలాంటివి కూడా నాకు తెలియదు. ఎన్ని మాటలో కట్ చేస్తానండి. వీడియోని మొదలెడితే తీసేది ఒక 5 నిమిషాలైనా 1 గంటన్నర 2 గంటలు కూడా పట్టేస్తుంది నాకు. మరి అలాంటిది అన్నీ తెలిసిన వాళ్ళు చేయాలంటే వాళ్ళు కూడా అంతే కష్టపడాలి. మీరు గొబుక్కున మాట అనేసే ముందు చాలా ఆలోచించుకుని మాట్లాడాలి. అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు, పెద్దోళ్ళ చిన్నోళ్ళ, వాళ్ళు ఏదో పెట్టుకున్నారు మనకెందుకు అనుకుని, పుల్ల మామిడికాయతో ఊరమిరగాలంటే బుద్ధి జ్ఞానం నేర్పాలన్నంత సంస్కారం నీలో ఉన్నదా? అయితేనే నువ్వు నేర్పుతావా? నువ్వంత బుద్ధి ఉన్నావుడవా? ఒక్కొక్కడు ఉన్నాడంటే అలాగే మాట్లాడతాడండి. మాకు రిలేషన్లో ఉండేవాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి. బుర్ర ఉందా నీకు? ఆడు పెద్ద రావణాసురుడు, ఆడు 10 తలకాయలు ఉంటాయి. మరి అందరికీ అలా ఉండవు కదండి, ఒక బుర్రే ఉంటుంది. ఆ లాయువు అంతే. మరి బుద్ధి ఉందా అంటే ఎన్ని బుద్ధులు ఉంటే నువ్వు ఇలాంటి మెసేజ్లు పెడతావు? ఇప్పుడు మీ అమ్మ మీ చెల్లో పెడతా ఉంటారు ఇంట్లో, నీ పెళ్ళమో, లేదా ఆడదైతే నీ మొగుడో, మరి లేకపోతే నీ వెనకాలలో చేస్తూ ఉంటారు. నీ అమ్మ నీ అప్పలో చేస్తారు. ఆడదానికన్నా మొగుడికన్నా వచ్చింది కదండి. అప్పుడు వాళ్ళు ఎవరన్నా ఇలాగే పెడితే ఎలాగుంటుంది నీకు? అప్పుడు ఎవరికి బుద్ధులు నేర్పనే తయారవుతున్నారు మీరు? ఛానల్ చూసారంటే నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి. ఒకళ్ళనే హక్కు ఎవ్వరికీ లేదు. అది పంచన్ని పాపాలు. ఆ మాట వల్ల ఎదట మనసు గాయపడుతుంది, బాధపడతారు. అది ఉసురు మీతో పోదు, వెనకాల మీ పిల్లలకు కూడా లభించదు. ఇలాంటి పెద్దవాళ్ళు మా నోటితో అనకూడదు, అంటే జరిగి తీరతాయి. ఎందుకంటే దేవుడిని పూజించుకునే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. నీకు అందులో ఏం తప్పు కనపడిందని బుద్ధి ఉండాలని పెట్టావు? ఆడైతే మగైతే, పెద్ద అయితే చిన్న అయితే, నీ తల్లిదండ్రులు పెంపకం, నీ తల్లిదండ్రులను తిట్టించడానికి తయారయ్యేవా? ఎవరవ నువ్వు అసలు? నా ఛానల్ నిన్ను చూడమని నేను చెప్పారా? అసలు తప్పయ్యా, ఆడైనా సరే తప్పమ్మా, చాలా తప్పు. ఇప్పుడు నేను ఇవి చక్కగా వేయించి మీకు నేను చూపిస్తాను.